తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఏప్రిల్ 8వ తారీఖున సూర్యగ్రహణం ఏర్పడుతుంది అన్నారండి. అంటే అది కూడా మనకి అమావాస్య రోజు వస్తుంది. ఇప్పుడు భారతదేశంలోనే అసలు మనకి వర్తిస్తుందా లేదా, అలానే అతిపెద్ద సూర్యగ్రహణం అంటున్నారు. అసలు కొంచెం తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మానవుని జీవితంలో తమను తాము ఉద్ధరింపజేసుకోవడానికి కొన్ని అదృష్ట ఘడియలు, అదృష్ట యోగములు అనేటటువంటివి కొన్ని జీవితంలో వస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రరీత్యా గ్రహణము అనేటటువంటిది మనిషి ఉద్ధరింపజేసుకోవడానికి కూడా ఉత్తమమైనటువంటి పుణ్యకాలంగా కూడా మన సనాతన ధర్మం జ్యోతిష శాస్త్రం తెలియజేసింది. దేవతలకు శక్తిహీనంగా కలిగించేటటువంటి దాంట్లో గ్రహణము ఒక ప్రధానమైనటువంటి కారణము. అలాగే మనిషి తన జీవితంలో తమ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి, ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించడానికి కూడా గ్రహణ ప్రభావం అనేటటువంటిది మనిషి జీవితంలో కూడా చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి అంశంగా కూడా కొంతమంది సనాతన ధర్మంలో ఋషులు మునులు తెలియజేసినటువంటి దాఖలాలు ఎన్నో కూడా ఉన్నాయి సనాతన ధర్మంలో. అలాగే దేవుడి యొక్క శక్తి క్షీణిస్తుంది అని అన్నప్పుడు మానవుడు తాను చేసేటటువంటి జప తప హోమాదులకు ఎన్నో రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు కూడుకొని ఉన్నటువంటిదే గ్రహణ రోజులు చేసేటటువంటి యాగము కానీ, జపము కానీ, స్నాన విధి కానీ, అలాగే హోమ విధి కానీ, ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో గ్రహణం రోజు ఆచరించవలసినటువంటి పద్ధతులు అని చెప్పారు. అయితే మనకు నిజానికి గ్రహణ స్పర్శాకాలం అనేటటువంటిది, గ్రహణ కాలం అనేటటువంటిది భారతదేశంలో మనకు లేదు. ఇవి ఉన్నటువంటి స్థానం కెనడా, మెక్సికో, యుఎస్ఏ అలాంటి ప్రదేశాలలో ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇది సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త సూర్యగ్రహణంగా నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరంలో ఆయా దేశాల్లో అతిపెద్ద సూర్యగ్రహణంగా చెప్పదగినటువంటి ఏకైక గ్రహణము ఈ రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణము. ఆ దేశంలో ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. అంటే ఎందుకండి ప్రత్యేకత ఈసారి సూర్యగ్రహణానికి? ఇంకోటి ఏంటంటే ఈ సూర్యగ్రహణం కూడా సోమవారము సోమవతి అమావాస్య రోజు రావడం అనేటటువంటిది చాలా విశేషం. విశేషం మీన్స్ మనిషి ఉద్ధరింపజేసుకోవడానికి, అలాగే తమ జీవిత కాలంలో పాపము నుండి, అలాగే తమ జీవిత కాలంలో పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఇది చాలా అరుదైనటువంటి విధానంగా కూడా చెప్పేటటువంటి విధానంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కెనడా, మెక్సికో, యుఎస్ఏ ఈ దేశాలలో ఈ గ్రహణ నియమాలు తప్పకుండా పాటించాలి. భారతదేశంలో ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఎందుకు మీన్స్ మన భారతదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి మనం పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క సంవత్సరంలో అతిపెద్ద సూర్యగ్రహణము ఈ యొక్క రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఇది దాదాపు 9:20 అంటే 8వ తారీఖు రోజున 9:20 ప్రారంభమయ్యి 9వ తారీఖు అర్ధరాత్రి 2 గంటల వరకు ఉన్నటువంటి గ్రహణం దాదాపుగా 5 గంటల పాటు ఏర్పడేటటువంటి అతిపెద్ద గ్రహణంగా సూచించడం జరిగింది. అయితే గ్రహణ నియమాలు ఎలా ఉంటాయంటే ఆయా దేశాలలో కూడా మన హిందువులు ఉంటారు, మన భారతీయులు ఉంటారు, సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇలాంటి నియమాలను పాటించడం జరుగుతుంది. కనుక ముఖ్యంగా ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం గురించి కూడా సనాతన ధర్మం ఏం చెప్పారు అంటే ఇది దాదాపుగా 5 గంటల పాటు ఉండేటటువంటి అతిపెద్ద సూర్యగ్రహణంగా నిర్దేశించబడింది. అయితే దీని స్పర్శాకాలం వచ్చేసి 8వ తారీఖు 4వ నెల మనకు 2024 8వ తారీఖు 9 గంటలకు ప్రారంభమవుతుంది. 9 గంటల నుండి మనకు మోక్షకాలం ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడు అని అంటే గనక 9వ తారీఖు రోజున అర్ధరాత్రి 2 గంటలకు ఈ గ్రహణ కాలం అనేటటువంటిది ముగుస్తుంది. అయితే ఈ గ్రహణ కాలంలో ఏ రాశుల వారు ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించాలి అని అంటే గనక మీనము,
మేషము, సింహము, ధనస్సు ఈ రాసుల వారికి అధమ ఫలితము. అంటే ఈ రాసుల వారు తప్పకుండా ఆ గ్రహణ సమయంలో హోమాది క్రతువులు చేయించుకోవాలి. అంటే ఆయా దేశాలలో వాళ్ళకు అనుకూలంగా లేకపోతే గనక మాకు ఫోన్ చేస్తే ఆ రోజున గ్రహణ సమయంలో అర్ధరాత్రి ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆ అరిష్ట నివారణ తంత్రం ఈ రాసుల వారు తప్పకుండా ఆచరణ చేపించుకోవాలి. లేదు అంటే గ్రహణ ప్రభావం వాళ్ళ మీద పడి రాబోయేట రోజులు ఏదైనా విపత్తులు కానీ ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఈ అరిష్ట నివారణ తంత్రం చేయించుకో. అరిష్ట నివారణ తంత్రం అంటే అర్థం ఏంటి? అరిష్టాలను దూరం చేసేటటువంటిది అని అర్థము. అలాగే కన్యా, తుల, వృషభం, మిథునం ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహణ ప్రభావం వల్ల అదృష్టం కలిగేటటువంటి రాశులు ఏ రాశులు అంటే కన్యా రాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది, తులా రాశి వారికి అదృష్ట యోగం కలుగుతుంది, వృషభ రాశి వారికి అలాగే మిథున రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఈ గ్రహణ ఫలితాలు ఉత్తమ ఫలితాలు ఈ రాశుల వారికి ఉన్నాయి. అలాగే కర్కాటకము, కుంభము, వృశ్చికము, మకరము ఈ రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కనుక ఆ రోజున ఏ రాశుల వారు ఈ అరిష్ట నివారణ తంత్ర యాగం చేసుకోవాలి అని అంటే గనక మీనరాశి వారు చేసుకోవాలి, మేషరాశి వారు చేసుకోవాలి, అలాగే సింహరాశి వారు, ధనుసు రాశి వారు చేసుకోవాలి, అలాగే కర్కాటకము, కుంభము, వృశ్చికము, మకరము ఈ రాశుల వారు తప్పకుండా ఆ రోజున అరిష్ట నివారణ తంత్రం చేసుకోవాలి. ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళ గోత్రనామాలు, సంకల్పము, దానికి సరిపడినటువంటి పూజా వస్తువులకు సంబంధించినటువంటి వస్తువులు పంపిస్తే వాళ్ళు ఇక్కడ మనం హోమం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గ్రహణ సమయం అనేటటువంటి గర్భిణీ స్త్రీలకు చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆయా దేశాల్లో గర్భిణీలు ఉంటారో లేదు ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇలాంటి నియమాలు తెలియవో ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఏ సమయంలో నియమాలు పాటించాలి అనేటటువంటి అంశం కూడా తెలియజేశారు. వాళ్ళు 8వ తారీఖు రోజున దాదాపుగా ఉదయము 4 గంటల నుండి భోజనాది క్రతువులు పూర్తి చేసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలకు ఎగ్జంప్షన్ ఉంటుంది. వీళ్ళు సాయంకాలము అంటే సాయంకాలము 5-6 గంటల వరకు భోజనాది క్రతువులు అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత బయటకు వెళ్ళకూడదు, సూర్యుడి కిరణాలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వీళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఉండి దేవతలకు సంబంధించినటువంటి గ్రంథాలు చదవడము లేదా ఏదైనా భగవద్గీత లాంటివి చదవడం, రామాయణం లాంటివి చదవడం చేసుకోవాలి. అటు ఇటు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఎన్నో రకాలైనటువంటి నియమాలు చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజున నీళ్లు తాగడం కానివ్వండి, లేదు అంటే భోజనాది క్రతువులు చేయడం కానివ్వండి, ఏదైనా చిరుతిండ్లు తినడం కానీ ఇలాంటివి అస్సలు చేయకూడదు. గర్భిణి అలా చేస్తే కనుక పుట్టబోయేటటువంటి పిండానికి ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుంది అని తెలియజేశారు. అలాగే ఈ యొక్క అరిష్ట నివారణ తంత్ర యాగం కూడా ఈ యొక్క రాశుల వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. అలా చేసుకుంటే గ్రహణ ప్రభావం అనేటటువంటిది వాళ్ళ మీద పడకుండా జాగ్రత్త పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజున వెండి సూర్యబింబము అలాగే నాగబింబము ఈ రెండూ కూడా నేతిలో వేసి బ్రాహ్మడికి దానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా కూడా చేస్తే గ్రహణ దోషం పోతుంది. యాగం చేసుకోలేనటువంటి వారు ఇలా నాగబింబము అలాగే ఒక సూర్యబింబము రెండింటిని కూడా వెండితో చేయించి నేతిలో వేయాలి. అంటే నెయ్యిలో వేసేసి అది బ్రాహ్మడికి దానం ఇస్తే గనక గ్రహణ ప్రభావం అనేటటువంటిది వాళ్ళ మీద పడకుండా ప్రొటెక్షన్ లా ఉంటుంది. దానికి సరిపడా వస్త్రదానము అలాగే స్వయంపాక దానం కూడా ఇస్తే దీని యొక్క ప్రభావం అనేటటువంటి తగ్గుముఖం పడుతూ ఉంటుందమ్మా. ఇది గ్రహణము. అంటే మన దేశంలో లేదు కాబట్టి మనం భయపడాల్సిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉంటే గనక ఆ సమయంలో అంటే సాయంకాలము 4-5 గంటల వరకు ఉన్నటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లకుండా సూర్యుడి యొక్క కిరణాలు పడకుండా జాగ్రత్త వహిస్తే బాగుంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.